మెంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పొలాలు నీటిపాలయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కోడూరులో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లోకి దిగి వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మెంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్టం నివారణ కొంతవరకు తగ్గించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు కూడా పంపామని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేశారని కొనియాడారు. మొత్తం కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏదన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు మాట్లాడతాం. సరే కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, మాట్లాడతాం. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. మీ పేరు ఏమన్నారు? గోవాడ నాగేశ్వరం. మీ పేరు? రమేష్. అని ఇంపాక్ట్ ఎలా ఉండింది? అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మన్ను బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ. దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి. రాజేంద్ర నగర్ పరిధిలోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై పిల్లర్ నెంబర్ 319 వద్ద ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో అడ్డుగా వెళ్తున్న మంత్రి వాకాటి శ్రీహరి కాన్వాయి ఆపి దిగి పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గురైన కారుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో మంత్రి శ్రీహరి స్వయంగా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులతో పాటు సిబ్బంది సహాయంతో రోడ్డుపైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ ముందే హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మెంతా తుఫాన్ బారిన పడి రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లేలా చేసిందన్నారు. మెంతా తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ
వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అందక విద్యా సంస్థలను ఇబ్బందుల పాలు చేస్తుందని, ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీలో అప్పటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు చేసిన పనుల బకాయిలు రాక వారిని అప్పుల పాలు చేసిందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ చేసిన తప్పే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. త్వరలో ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లే రేవంత్ రెడ్డికి కూడా చెప్తారన్నారు. నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. ఏ విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసుకున్నా, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నా పాత బకాయిలు గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి, రాలేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు. వాళ్ళకి ఉద్యోగం వచ్చిన పోని పరిస్థితి, పై చదువులకు పోని పరిస్థితి, విదేశాలకు పోని పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే అప్పు పుట్టే వాళ్ళు, డబ్బు కట్టే స్తోమత ఉన్న వాళ్ళకి తీసుకుపోతుంది తప్ప నిజమైన పేదవాళ్ళకి మాత్రం సర్టిఫికేట్ రావట్లేదు. అనేక సార్లు మొదలుపెట్టుకున్నాం. పార్టీలుగా, విద్యార్థులుగా, కాలేజీల యజమాన్యాలుగా, స్కూల్ యజమాన్యాలుగా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. నేను కూడా గతంలో అనేకసార్లు విజ్ఞప్తి చేశాను. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా డైట్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ హాస్టల్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది, చేసి స్కూల్ బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఎట్లా అని చెప్పి మేము అన్నాం. ఇవాళ ఇన్ని భూములు అమ్ముతున్నారు హైదరాబాద్, 177 కోట్లకు ఒక ఎకరం చొప్పున అని చెప్పి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి పోతున్నాయి తప్ప పిల్లలు చదువుకున్న దానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ పనిపిస్తుంది. యజమాన్యాలు వాళ్ళు సమ్మెకు నోటీస్ ఇస్తే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైనట్టు రేవంత్ రెడ్డి నిన్ను కొండారెడ్డిపల్లికి పరిమితం చేస్తామని ఏబీవీపీ విద్యార్థి నాయకులు హెచ్చరించారు. దాదాపు 8,300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దీనికి నిరసనగా నేడు జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. కేపీహెచ్బీ పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏబీవీపీ నేతలు ఎండగట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వాటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యార్థులకి ఉచిత విద్య అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా విద్యార్థులకి 8,300 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులు ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డికి. ఈ సందర్భంగా మేము జేఎన్టీయూ శాఖ తరఫున జేఎన్టీయూ ప్రధాన గేటు వద్ద మేమందరం కూడా ఏబీపీ వాళ్ళం నిరసన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. కేసీఆర్ని ఫామ్ హౌస్కి ఎలా అయితే వెళ్ళగొట్టవో నిన్ను కూడా రేపు కొండారెడ్డిపల్లికి అలాగే వెళ్ళగొడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా ఈ పోరాటం నువ్వు ఈ విడుదల చేసేదాకా ఆగదు. తప్పకుండా విద్యార్థులు నీకు రానున్న రోజులలో గుణపాఠం చెప్పబోతున్నారని ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. 8,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడుదల చేయాలా. లేకపోతే ఎలా అయితే గతంలో కేసీఆర్ను గద్దె దింపి ఫామ్ హౌస్కి పంపినావో, ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి పంపినావో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పంపినావో, అట్లనే ఈరోజు నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే రేపు కొండారెడ్డిపల్లికి పంపుతామని ఈ విధంగా మేమందరం తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం, ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి చేసినదే కాదు, గత ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి 8,300 కోట్ల పెండింగ్ బకాయిల్లో 5,300 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయలేదు. సతీష్ చందర్ రచించిన 3 ముళ్ళు 33 అనే వ్యంగ్య పుస్తకాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వోల్గా చేత ఆవిష్కరణ జరిగింది. ఈ సభకి సన్నిధానం నరసింహ శర్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సతీష్ చందర్ రచనలో ఇదొక గొప్ప రచన, వ్యంగ్యం రాయడంలో ఆయనకి ఈ తరంలో
గొప్ప స్థానం ఉందన్నారు. ముఖ్య అతిథి ఓల్గా మాట్లాడుతూ ఇక నుండి ఆడపిల్లలకు కోటా రావడం వల్ల మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్నది సతీష్ చందర్ చాలా చక్కగా వ్యంగ్యంగా వివరణ ఇచ్చారు. ప్రారంభ ఉపన్యాసం శ్రీ మృణాలిని మాట్లాడుతూ వ్యంగ్యం రాయడం అనేది చాలా కష్టమైంది, కానీ రచయిత సతీష్ చందర్ ఒళ్లంతా వ్యంగ్యమే ఉంటుంది అని అన్నారు. పుస్తకంలో ఉన్నట్లు 33 కోట గురించి ఆయన రాసిన వ్యంగ్యం అద్భుతమని కొనియాడారు. పుస్తకం పరిచయం చేసిన ఎం స్రవంతు మాట్లాడుతూ పుస్తక రచనలో కానీ వ్యంగ్యం రాయడంలో రచయితను మించిన రచయిత ఈ కాలంలో లేరు అని అన్నారు. రచయిత సతీష్ చందర్ మాట్లాడుతూ ఆడవాళ్లకి 33% కోటా వస్తే ఆడవాళ్లు ఏ విధంగా అమలు చేస్తారు, ఎవరు ఏ వర్గం వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నది ఈ బుక్లో ఉంటుంది అని తెలిపారు. మిత్రం ప్రాణ స్నేహితులు అంటుంటే కొంచెం చూసే వాళ్ళకి అనుమానంగా ఉన్నట్టు ఉంటుంది. ఏదో వయోభేదం ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఆయన అలా కనిపిస్తారు, కానీ ఆయన వయసులో చిన్నవాడు, నేను పెద్దవాడిని. నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు యూనివర్సిటీస్లో చదివారు అంటే ఆ ప్రశ్న అది నాకు నచ్చదు. మీరు ఏ గ్రంథాలయాల్లో చదివారు అని అంటే బాగుంది, అడిగితే బాగుంది అనిపిస్తుంది. ఎవరు అడగరే. అలాగా నేను ఎక్కువ కాలం అందరూ గ్రంథాలయాల్లో ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు గౌతమి గ్రంథాలయాల్లో చదువుకున్న బాగా, దానికైనా గ్రంథాలయ అధికారి. కానీ నిజానికి ఆయన అలా అనకూడదు. ఆయనకి స్పందన వందన సమర్పణలో రికార్డు అని అన్నారు కదా, ఇంకో రికార్డు కూడా ఉంది. ప్రతి పిహెచ్డి గ్రంథంలో కృతజ్ఞతల్లో ఆయన పేరు ఉంటుంది. దానితో పాటుగా మొత్తం టోటల్ గా ముగించే ముందు వచ్చామంటే కొన్ని భాగాలు ఇక్కడ ఉన్నాయి అని వస్తుంటారు పరిశోధకులు. ఆయన గోదావరి జిల్లా పద్ధతులు అలాగండి ఆధునిక సాహిత్యం చేశారు. ప్రతినిత్యం ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు పలు ప్రోత్సాహకాలు మరియు సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు. మెగా రక్తదాన శిబిరంలో విద్యార్థులు ప్రజలు పాల్గొనడం సంతోషదాయకమన్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. రేపు రన్ కూడా తీస్తున్నాము, రన్ ఆర్ వాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో కూడా మీరు చాలా మంది పార్టిసిపేట్ చేసి మేము సైతం పోలీస్కి ఉన్నాము అని చెప్పేసి మా యొక్క లైన్ ఆఫ్ డ్యూటీలో పోలీసులు ఎవరైతే వారి జీవితాన్ని చాలిస్తున్నారో, సో వారి కుటుంబానికి అండగా ఉన్నాము, పోలీసు వారికి కూడా అండగా ఉన్నామని చెప్పేసి మీరు ముందుకు వచ్చి మమ్మల్ని మాకందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మీరందరూ వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఆల్మోస్ట్ 9 days నుంచి ఫ్లాగ్ మార్చెస్, ర్యాలీస్, బైక్ ర్యాలీస్, సైకిల్ ర్యాలీస్, క్యాండిల్ ర్యాలీస్, తర్వాత ఈ ఇబ్రహీంపట్నం డివిజన్లో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్స్కి సంబంధించి, ముఖ్యంగా మంచాలి ఆచారంకి సంబంధించి మాకు మార్టియోస్ ఉన్నారు, 4 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక బ్లాస్ట్లో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, తర్వాత 2 ఎస్ఐలు పోలీస్ స్టేషన్. ఈ వారోత్సవాల సందర్భంగా మా తరపు నుంచి వారి కుటుంబాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుండి వ్యక్తి అదృశ్యమయ్యాడు. డీడీ కాలనీ కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని 401లో నివాసం ఉండే మంత్రి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుండి నిన్న రాత్రి వెళ్లిపోయాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.